రాహుల్ గాంధీ గారు మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా బీజేపీ వాళ్ళ కూటముల కోసం దొంగతనం చేసింది అని ఆ దొంగతనాన్ని క్లియర్గా చూపించిన తర్వాత దాని చుట్టూ చర్చించకుండా కొందరు బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి కొందరు బ్రెయిన్లెస్ ఫెలోస్, కొందరు మళ్ళీ బ్రెయిన్లెస్ ఫెలోస్లో కొందరికి మేధావులని ట్యాగు, కొందరికి జర్నలిస్టులని ట్యాగు. వీళ్ళ పిండాగోడు ఏం దరిద్రమైన సంతంతా తగలడిందిరా. ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్ మాటలు ఏది తెలుసా? దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరిగాయని చెప్పి ఒక ఆయన అంటారు. ఓరి మీ దుంపదగా మీరు అర్థం చేసుకోండి రా బాబు. ఏమని? రాహుల్ గాంధీకి వాళ్ళు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వలేదురా అయ్యా తొందరగా మాట్లాడడానికి. రాహుల్ గాంధీకి కనీసం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా స్కాన్ను జిరాక్స్ తీసుకునే కూడా అది పనికిరాదురా అయ్యా. ఒక్క ఓటుతోటి, అంటే ఒక్క ఓటర్ ఐడి తోటి రాహుల్ గాంధీ టీము 7 లక్షల 10 లక్షల 12 లక్షల ఓట్ల డేటాను మాన్యువల్గా కంపేర్ చేసుకోవాలి. ఈ ఒక ఓటరు దీన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి డూప్లికేటు, ఇంక ఈ పేరుతో యాడ్ ఉన్నాయని చెప్పి లక్షలు, అట్లా 7 అడుగుల బుక్కులు నిలబెట్టాడు. 7 ఫీట్స్ బుక్స్ చూపించాడు మీడియా సమావేశంలో. అన్ని కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఓరి మీ బ్రెయిన్ను మూసి మురికి నీళ్ళతో కడిగినా కూడా కొంచెం మేలేనేమో, ఎందుకంటే అవి ఇంకా మురికి పట్టిపోయి ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మురిగితే ఏంది? మీరు మొరగండి మొనగాళ్ళు అయితే అన్న పోలింగ్ బూత్ తీసుకొని. ఇంకా కొందరు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఎంత వర్క్ చేస్తాడు, ఎప్పుడు వర్క్ చేస్తాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? శకభజన చేస్తూ కూర్చున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారా? ఏ ఒక్క ఓడిపోయిన అభ్యర్థినా ఆ నియోజకవర్గాలు ఏం జరిగింది, ఓట్లన్నీ, కొత్త ఓట్లన్నీ, ఈ ఏజ్ ఎవడన్నా గ్రౌండ్ వర్క్ చేసినారా? మీ అందరిది వచ్చి ఆయనకి అడుగుతాడా? అందరిది వచ్చి క్లియర్గా ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనుమానం వచ్చింది ఎందుకు ఓడిపోయామని. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనుమానం వచ్చింది. కర్ణాటకలో 16 గెలుస్తామనుకున్న చోట 9 గెలిస్తే అనుమానం వచ్చింది. హర్యానాలో ఓడిపోతే అనుమానం వచ్చింది. మహారాష్ట్రలో ఓడిపోతే అనుమానం వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని వాళ్ళకి ఆశ లేదు కదా. ఆశ లేదు కాబట్టి ఇక్కడ స్టడీ చేయలేదు ఏం జరిగిందో. ఎట్లా స్టడీ చేస్తారు? కోట్ల ఓట్లతోటి మాన్యువల్గా వాళ్ళు కాపీ కూడా ఇవ్వట్లేదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో సిగ్గు శరం ఉన్నోళ్ళు ఉంటే, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటే ఎలక్షన్ కమిషన్ అడగండి రయ్యా. ఎలక్షన్ కమిషన్ అడగండి, ఇవ్వు ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వు, నువ్వు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టని. మీ నాయకులను అడగమానండి, ఓడిపోయిన నాయకుల్ని, మీ పార్టీలను అడగమానండి. బుద్ధి జ్ఞానం లేకుండా ఏం మాట్లాడతారు రా బాబు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏం మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకో ఏం పట్టింది ఆయనకు? స్టడీ చేయలే. ఏదైతే స్టడీ చేసినా వివరాలను చూపెట్టాడు కదా క్లియర్గా. దేని మీద చర్చ జరగాలి? నాశనం అయిపోతున్న డెమోక్రసీ మీద చర్చ జరగాలి, రిగ్గింగ్ మీద చర్చ జరగాలి, ఈసీ దొంగల మీద చర్చ జరగాలి, ఏ విధంగా బీజేపీ వాళ్ళ కూటములు దొంగతనం చేస్తున్నారో చర్చ జరగాలి. ఇవన్నీ పెట్టేసి బుద్ధిలేని మాటలు మాట్లాడతారు పనికి మాలిన వాళ్ళు.